అనుకుంటే అది అయ్యేంత వరకు కూడా అక్కడి నుంచి కదలడనమాట. అంత స్ట్రాంగ్‌గా నిలబడతాడు. ఎక్కువ మాట్లాడడు. కానీ మాట్లాడితే ఖచ్చితంగా ఒక పని మీద ఎళ్ళాడంటే ఆ పని పూర్తి అయితే గాని అతను అక్కడి నుంచి ప్రశాంతంగా ఎళ్ళడు. లేకుంటే ఆ పని అయ్యేంత వరకు అక్కడే మొండిగా నుంచుంటాడు. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. అంత మొండితనం ఉంటదనమాట. ఎవడు చెప్పినా ఇండు. ఎవరు చెప్పినా ఏం చేసినా విండు. ఖచ్చితంగా అతనైతే అంత మొండిగా ఉంటది. అదే హైలైట్ ఈ సినిమాకి. అంత మొండితనమే హైలైట్‌గా ఉంటుంది విజయ్ సేతుపతి క్యారెక్టర్‌లో. మీరు చూస్తే అతనైతే నార్మల్‌గా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక కూతురు, వైఫ్ చనిపోద్ది. అతను ఒక బార్బర్ షాప్ నడుపుకుంటా ఉంటాడు. కటింగ్ షాప్ అనేది నడుపుకుంటా ఉంటాడు. ఆ షాప్‌లో పని చేస్తూ డైలీ ఇంటికి రావడం, కూతుర్ని చదివించుకుంటా ఉంటాడు. కానీ ఆ త త తర్వాత తన ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని మనం చూసాం కదా ట్రైలర్‌లోనే. లక్ష్మి అనే దాని మీద కంప్లెయింట్ ఇస్తాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని. కానీ అక్కడైతే పోలీసులు తీసుకోరు. ఆ తర్వాత పోలీసులు తీసుకున్నాక ఏం జరిగింది, ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటకు వచ్చినాయి, ఆ లక్ష్మి అంటే ఎవరు, ఏంటి అనేది మొత్తం